హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌసియా బుటీక్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. కటింగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు కస్టమర్స్కి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇవ్వగలరు. ఫ్రెండ్స్, మనం ఈరోజు తీసుకునే మెజర్మెంట్ వచ్చేసి 42 అప్పర్ బస్ట్ ఉందండి, 48 ఫుల్ బస్ట్ ఉంది. తేడా ఎంత వస్తుంది? 6 ఇంచ్ తేడా వస్తుంది కదా. ఇలాంటి కస్టమర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళకు ఎలా ఫిట్టింగ్ ఇవ్వగలము అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పర్ బస్ట్కి ఫుల్ బస్ట్కి తేడా 6 ఇంచ్ ఉంది కదా, చాలా ఎక్కువగానే ఉంది. అలాంటప్పుడు మనం కటింగ్స్ ఎలా చేయాలి, ఏ మెథడ్స్లో చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మనం ఇవ్వగలము, మళ్ళీ బ్లౌజ్ విప్ప తీయకుండా ఏ జంజాటకం లేకుండా చాలా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే మనం ఇవ్వగలం. ఫ్రెండ్స్, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు మనం కటింగ్లో చూడబోతున్నాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ఓపెన్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏమన్నా డౌట్స్ మీరు క్లియర్ చేసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో మీరు నాకు కమెంట్ చేయండి, కమెంట్ బాక్స్లో, లేదా నా నెంబర్ కూడా ఉంది, మీరు నెంబర్లో కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఆ మెజర్మెంట్ వచ్చేసి ఫ్రెండ్స్, నాకు ఇది వీవర్సే ఇచ్చారు, మన సబ్స్క్రైబరు మరి వీవరు. వీరిది ఈ బ్లౌజ్ కట్టింగ్స్ చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పారు. అది ఎలా కటింగ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వారు 16.5 ఇచ్చారండి. బ్లౌజ్ లెంత్ 16.5 చాలా హైటెడ్, 6 ఫీటు 6.5 ఫీటు ఉంటే పర్వాలేదండి. దానికన్నా హైట్ తక్కువ ఉంటే 16.5 బ్లౌజ్ లెంత్ తీసుకోవడం వలన ఇక్కడ వెస్ట్ కన్నా పైన మధ్య భాగంలో వ్రింకల్స్ చాలా క్రియేట్ అవుతాయండి. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా వ్రింకల్స్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. అది ఎలా అని చూపిస్తాను నేను మీకు. బ్లౌజ్ లెంత్ ఎక్కువ తీసుకునే అవసరం లేదు, నెససరీ లేకపోతే. నేను వచ్చేసి 15 తీసుకున్నానండి. అప్పర్ చెస్ట్ వారు నాకు షోల్డర్ మెజర్మెంట్ కూడా ఇవ్వలేదు, మోస్ట్లీ మర్చిపోయారని అనుకుంటా. నేను ఈ మెజర్మెంట్కి మ్యాక్సిమం 17 ఉండొచ్చు అని నేను తీసుకున్నాను. 16 కూడా ఉండొచ్చు, 17 ఉండొచ్చు, 18, 19 కూడా ఉండొచ్చు. మీరు షోల్డర్ మాత్రం పక్కా కొలతలతో తీసుకోండి. షోల్డర్ కూడా ఇంపార్టెంట్. మన బ్లౌజు బ్యాక్ ఆర్మోల్ దగ్గర క్రీజ్ క్రియేట్ చేయకుండా ఉండడానికి. నేను షోల్డర్ వచ్చేసి 17 తీసుకున్నా. అప్పర్ చెస్ట్ 42 ఉంది, ఫుల్ చెస్ట్ 48 ఉంది కదా. మనం ఇప్పుడు కటింగ్స్లో ఏవే వేరియేషన్ చేస్తున్నాం చూడండి. అప్పర్ బస్ట్ వచ్చేసి 42 ఉంది కదా. ఈ 42ని మనం 44 చేస్తున్నాం ఫ్రెండ్స్, అంటే 2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. 44 అప్పర్ బస్ట్. దీంట్లో వచ్చేసి 44ని మనం 46 చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా 2 ఇంచ్ యాడ్ చేసాం, ఇక్కడ కూడా 2 ఇంచ్ యాడ్ చేసాం. అంటే అప్పుడు ఏమైంది, అప్పర్ బస్ట్ 44 అయిపోయింది, ఫుల్ బస్ట్ 46. మనకి ఇక్కడ 2 ఇంచుల తేడా వస్తుంది. అది ఎందుకు ఏంటి అనేది కటింగ్లో నేను మీకు క్లారిటీగా చెప్తాను, కటింగ్ చేస్తానండి. అలా అయితే ఇప్పుడు మెజర్ చేద్దాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఉంది కదా. 15కు 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనం 16 ఇంచులకైతే మార్కు చేసేసుకోవాలి. ఇలా నెక్స్ట్ మన కర్వీగోతో స్ట్రైట్ మార్క్ అయితే వేసేసుకుందాం. ఇలా నెక్స్ట్ అప్పర్ చెస్ట్ లైన్, ఆర్మోల్ లైన్ రెండు అంటారండి. 5.5 అయితే నేను మార్క్ వేసేస్తున్నా. తర్వాత ఏమన్నా వేరియేషన్స్ వస్తే మనం అడ్జస్ట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి 5.5 అయితే వేసుకుందాం. చూడండి, వేసేసా. నెక్స్ట్ బ్యాక్ నెక్ 11 ఇంచ్ అడిగారు. 11 ఇంచ్కి అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 11.5కి ఒక మార్క్ అయితే ఇలా వేసేసుకుందాం.
ఫ్రెండ్స్ 17 కదా, షోల్డర్ వచ్చి 17. 17లో సగం ఇలా చేయండి మీరు, ఎంత వస్తుంది? 8.5 వస్తుంది కదా. 17లో సగం ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. 8.5లో మనం బ్యాక్ నెక్ 11 ఇంచ్ కట్ అవుతున్నప్పుడు మైనస్ ఎంత చేయాలి అనేది కూడా మీకు డౌట్ ఉండిద్ది. చూడండి, 8.5 మన హాఫ్ షోల్డర్ ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడి వరకు మనం 2.25 మైనస్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను 2.25కి మార్క్ ఇలా అయితే మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడికి ఒక మార్క్ మన ఎంత వచ్చింది? 6.25 వచ్చింది కదా. ఇప్పుడు మనం షోల్డర్ విడ్త్ ఎంత తీసుకుంటున్నాము? నేను 2.75 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు షోల్డర్ మీకు 2 ఇంచ్ కావాలా, 2.5 ఇంచ్ కావాలా, 3 ఇంచ్ కావాలా, మీ మెజర్మెంట్ మీద మీరు చూసుకోవచ్చు. నాకు ఇలా అడిగారు కాబట్టి నేను 2 ఇంచ్ షోల్డర్కి అయితే పాదొక 3 తీసుకోవాలి. ఇటుపక్క కూడా 3 పాయింట్స్, ఇటుపక్క 3 పాయింట్స్ స్టిచ్చింగ్లో పోయిన తర్వాత 2 ఇంచ్కి వస్తుంది. అది ఇక్కడికైతే మార్క్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా మన కర్వీగోతో చాలా ఈజీగా మన గైడ్ లైన్స్ ఇస్తుంది. లైన్స్ క్రాస్గా ఉన్నాయా, స్ట్రైట్గా ఉన్నాయా అనేది మనం చాలా ఈజీగా అయితే చూడొచ్చండి దీంట్లో. లేదు మనం నార్మల్ స్కేల్ తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ 90 డిగ్రీ కోన్ ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనం ఇది స్ట్రైట్గా ఇక్కడికి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడి నుండి నేను 44 ఫుల్ బస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 0.75 ఇక్కడ నేను క్రాస్ బ్యాక్కి అయితే మార్క్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీడియోస్లో మీకు 1/2 ఇంచ్ కొద్దిగా క్రాస్ ఇవ్వండి అని మీకు నేను వీడియోలో చూపించా. నేను బ్యాక్ పార్ట్లో క్రాస్ బ్యాక్ ఎలా తీసుకోవాలి, ఏ సైజులో ఎలా తీసుకోవాలి అనేది దీని గురించి కూడా వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ కటింగ్స్ చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 0.75 తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా అయితే ఒక మార్క్ అయిపోయింది కదా. ఇప్పుడు మన ఆర్మోల్ షేపర్ ఉంటే ఆర్మోల్ ఫ్రెంచ్ కర్వ్తో కూడా వేసుకోవచ్చు. మన దగ్గర కర్వీగో ఉంటే చాలా మంది ఆర్డర్ చేశారు ఫ్రెండ్స్. చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి మన ప్రోడక్ట్కి మీరు ఇంతగా అభిమానించినందుకు. కర్వీగో తెప్పించారు కదా, కర్వీగోతో యూజ్ ఎలా చేయాలి అనేది కూడా మేము చూపాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మన కర్వీగోతో ఇలా ఆర్మోల్ షేపర్లో మనం ఇలా కర్వ్ అయితే ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ డౌన్ ఎంత ఇవ్వాలి? 0.25 అంటే 2 లైన్స్ ఇక్కడికి డౌన్ ఇచ్చానమాట. నెక్స్ట్ మన కస్టమర్ది మనం వీవర్ చెప్పిన మెజర్మెంట్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి 44లో 4th పార్ట్ మీరు టేప్తో అయినా చేయండి, ఇలా క్యాలిక్యులేటర్ ఉంటే చేయండి. 44 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 11 వస్తుంది. 11 ఇంచుకు ఒక మార్కు, 11 ఇంచుకు ఒక మార్కు వేయాలి. ఎప్పుడు మన బ్యాక్ నెక్ 10 ఇంచ్ కట్ అయినప్పుడు. ఇప్పుడు మనం కట్ చేసే నెక్కులో 11 ఇంచ్ కట్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా చేసే అవసరం లేదు ఫ్రెండ్స్, మైనస్ చేసే అవసరం ఉంది. ఎంత మైనస్ చేయాలి? చూడండి, 11 ఇంచులు ఇక్కడికి వస్తుంది కదా, మనం 2 పాయింట్స్ మైనస్ చేసాం మనం ఇక్కడికి. ఇది మన ఎగ్జాక్ట్ లైన్ అన్నమాట. 2 పాయింట్స్ చేసాం కదా. బ్యాక్ నెక్ 11 ఇంచ్ కట్ అవుతే ఇలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మోల్ వచ్చేసి 18 చెప్పారు ఫ్రెండ్స్. నేను దీనిలో రాసుకోవడం మర్చిపోయా. ఆర్మోల్ 18లో ప్లస్ 1/2 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 18.5. 18.5 మీరు ఇలా చేయండి. 18.5 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 9.25 వస్తుంది. ఇది 9.25 వస్తుందా లేదా అని చూద్దాం. మీకు అర్థం కాకపోతే క్యాలిక్యులేటర్లో ఇలా కూడా 18.5 ఇలా కూడా చేసి ఇలా కూడా మెజర్మెంట్ చెయ్యొచ్చు. చూడండి, సేమ్ 9.25 వచ్చింది.
ఇక్కడ నుండి మన స్టిచ్చింగ్ లైన్ ఇక్కడ నుండి మొదలవుతుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ వస్తుంది కదా. ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసి చూడాలి మన ఆర్మోల్ కరెక్ట్ గా వస్తుందా లేదా అని. 9 ఇంచ్ వస్తుంది ఫ్రెండ్స్. 2 పాయింట్స్ తక్కువ వస్తుంది. అంటే మనం ఆర్మోల్ చిన్నగా అయిపోతుంది, టైట్ అయిపోద్ది కదా. కొద్దిగా పెద్ద చేయాలి. కొద్దిగా కిందికి మనం ఇలా మళ్ళీ మార్క్ ఇలా చేసేసుకొని ఇలా మన ఆర్మోల్ షేపర్తో ఇలా మెజర్మెంట్ చేసుకోండి, కరెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి 9.25 పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది మన ఎగ్జాక్ట్, ఇది రాంగ్ వచ్చింది, కొద్దిగా టైట్ అయింది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి చూసుకుంటే ఏ మెజర్మెంట్ లో అయినా మనం పర్ఫెక్ట్ గా ఆర్మోల్ కట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ 36 ఉందండి. 36 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. మనం 9 ఇంచుకు ఇలా మార్క్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ 9 ఇంచు ఒక మార్క్ వేసేసి 1.25 కి నేను ఎక్స్ట్రా ఇక్కడ టక్స్ కోసం నేను మార్క్ చేసేస్తున్నా. 1.25 కి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ నెక్ వచ్చేసి ఇక్కడ 3.5 కి ఒక మార్క్ వేసేసి ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక మార్క్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మన కర్వీగోతో ఇలా షేప్ అయితే ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. రౌండ్ నెక్, మీరు ఏ నెక్ కావాలో ఆ నెక్ మీరు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇలా ఫోల్డ్ చేసి సెంటర్కి మన టక్స్ పాయింట్కి 5 ఇంచుకి అయితే ఒక మార్క్ వేసేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ లెంత్ ఎక్కువ వచ్చింది కాబట్టి నేను 5 ఇంచుకి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మీరు సెంటర్గా ఇలా మార్క్ చేసేసుకొని హాఫ్ ఇలా నేను 1/4 ఇంచ్ ఇచ్చా, అంటే 1.25 ఇచ్చా. మీరు ఇలా హాఫ్ చేసుకొని ఇక్కడికి హాఫ్ ఇంచ్కి 1 పాయింట్ ఎక్స్ట్రా ఇటుపక్క వస్తుంది, హాఫ్ ఇంచ్కి 1 పాయింట్ ఎక్స్ట్రా ఇటుపక్క వస్తుంది అన్నమాట. ఇక్కడ నుండి 1 ఇంచ్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇలా క్రాస్ అయితే తీసేసేయండి. ఇక్కడికి ఇలా కట్ పాయింట్, ఇక్కడికి కూడా. ఇది మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు ఈజీ అవుద్ది అన్నమాట మనకు పెట్టడం. నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మన నెక్ కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ మన హుక్ పట్టి కాజా పట్టి కోసం అయితే ఒక మార్కు ఇలా వేసేసుకుందాం. మీరు 1/2 ఇంచు స్టిచ్చింగ్ లో పెడితే 1/2 ఇంచు, లేదా 1 సెంటీమీటర్ పెడితే 1 సెంటీమీటర్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మీరు చెప్పిన నెక్ 7 ఇంచు కదా. మనం బ్యాక్ నెక్ బ్యాక్ 11 ఇంచు. 11 ఇంచులో మనం మైనస్ ఎంత చేసాం? 8.5లో మైనస్ 2.25 చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచ్ ఓపెన్ అవుతుంది. మరి 8.5 హాఫ్ వస్తుంది కదా. మరి మన నెక్ షోల్డర్ 17 తీసుకున్నాం కాబట్టి హాఫ్ 8.5 వస్తుంది. 8.5లో మనం మైనస్ ఎంత చేస్తున్నాం? 2 ఇంచ్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ తేడా ఎంత వస్తుంది? 0.25 తేడా వస్తుంది. మన ఫ్రంట్ పార్ట్ 0.25 టైట్ అవుతుంది వన్ సైడ్.
రెండు 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 వైపుల నుండి దగ్గర 1/2 ఇంచ్ టైట్ అవుతుంది అన్నమాట. ఇలా మనం టైట్ చేసేస్తున్నాం మన ఫ్రంట్ పార్ట్కి. మనం నెక్ ప్రకారం చేయడం వలన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇవ్వగలం ఫ్రెండ్స్ బ్లౌజులో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఇలా పెట్టుకోండి. టేప్ వచ్చేసి ఈ డైరెక్షన్లో పెట్టుకోండి. 8.5 చూడండి, ఈ యారో మార్క్కి కరెక్ట్గా పెట్టానన్నమాట నేను టేపు. ఇక్కడి నుండి 2 ఇంచ్ మైనస్ ఇక్కడికి పెట్టానన్నమాట. ఇప్పుడు మన అడ్జస్ట్మెంట్ ఇక్కడికి చేయాలి. చూడొచ్చు మీరు, ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇక్కడ గ్యాప్ వస్తుంది, 2 పాయింట్స్ గ్యాప్ వస్తుంది. అది మనం టైట్ చేసేస్తున్నాం అన్నమాట బ్యాక్ నెక్ ప్రకారం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా అనేది చూద్దాం. ఎక్కడ మిస్ చేయొద్దు ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు, మీకు అర్థం కాదండి మీరు స్కిప్ చేస్తే. షోల్డర్ మనం దాంట్లో 2.5 ఇచ్చాం కదా, చూడండి మీరు 2 పాయింట్స్ ఇచ్చాం, 0.25 ఇచ్చాం. 0.25 ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుండి 2 పాయింట్స్ ఇంకా కొద్దిగా కిందికి ఇలా మార్క్ చేసేసుకోండి. ఇది మన బ్యాక్ క్రాస్ బ్యాక్ లైను. ఇక్కడ నుండి 0.75 ఇలా తీసేసుకోండి. మన కర్వీగోతో ఇలా మార్క్ చేసేసుకుందాం. ఇది మన ఫ్రంట్ క్రాస్ బ్యాక్ అండి. నెక్స్ట్ మీరు ఇచ్చిన నెక్ ప్రకారం 7 ఇంచ్ ఇచ్చారు కదా, 7 ఇంచులో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 7.5 అయితే మార్క్ చేసేసాను. ఇలా ఇక్కడి నుండి ఇక్కడికి ఇప్పుడు మన కర్వీగోతో ఇలా షేప్ అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు బస్ట్ పాయింట్ ఫ్రెండ్స్, వీరి సైజ్ వచ్చేసి హెవీ సైజులో బస్ట్ పాయింట్ ఎలా తీయాలి? బస్ట్ పాయింట్ వచ్చేసి మనం 11 ఇంచ్ తీసుకుంటున్నాం. లేదు వారు హైటెడ్, లేదు మన దగ్గర కస్టమర్స్ ఉన్నారు, మన దగ్గర అవైలబుల్ ఉన్నారంటే మనం వారిపైన మెజర్మెంట్ తీసుకోవచ్చు. హైటెడ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట బస్ట్ పాయింట్. నేను వచ్చేసి 11 ఇంచ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 11.5 అయితే మార్కు చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెట్టండి స్ట్రైట్గా. ఇప్పుడు వచ్చేసి 2 ఇంచ్ కిందికి ఒక మార్క్ అయితే ఇలా చేయాలి. ఇక్కడ కరెక్ట్గా లైన్ వస్తుందా లేదా అని చూడండి. పర్ఫెక్ట్గా అంటే లైన్స్ క్రాస్ రాకూడదు. లైన్ క్రాస్ వస్తే కటింగ్స్ చేంజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అప్పర్ చెస్ట్ది మనం బ్యాక్ పార్ట్లో అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫుల్ బస్ట్ 46 ఉంది కదా, చూడండి మీరు. మనం బస్ట్ సెంటర్ క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. బస్ట్ సెంటర్ ఎలా క్రియేట్ చేయాలి? బస్ట్ సెంటర్ క్రియేట్ చేయడం చాలా ఈజీగా మన మెథడ్లో మీరు చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి 46 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 4.6 వస్తుంది. 4.6కి మనం ఇలా మార్క్ చేసేసుకుందాం. 4.5 ఒక పాయింట్లో ఏమీ తేడా అవ్వదు ఫ్రెండ్స్, అందుకని 4.5 ఇలా ఒక 0 మార్క్ పెట్టేసాం. 4.6 తీసుకోవచ్చు, నేను 4.5నే తీసుకున్నాను. ఎందుకంటే మనం అప్పర్ చెస్ట్లో 2 ఇంచ్ యాడ్ చేసాము కాబట్టి. మనం ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ చేస్తే ఎంత తీయాలి అనేది మనం ఫుల్ బస్ట్ ప్రకారం తీయొచ్చు. ఇప్పుడు నేనైతే 4.5 తీసుకున్నాను కదా, 4.5 ఇక్కడ తీసుకున్నాను. 4.5కి లాస్ట్ వీడియోలో నేను క్రాస్ కటింగ్ బ్లౌజులో ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడికన్నా ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలని చూపించానన్నమాట. ఇక్కడ వచ్చేసి మన కటింగ్ కొద్దిగా వేరే మెథడ్లో కట్ అవుతుంది. ఈ మెథడ్లో మనం వచ్చేసి
0.5 ఇక్కడికి ఇలా చేసి ఇక్కడికి మార్క్ ఇక్కడ చేసాం కదా 4.5. దీంట్లో మనం ప్లస్ ఎంత చేస్తున్నాం 4.5 ఇక్కడికి వస్తుంది 0.25 2 లైన్స్ మనం ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసేస్తున్నాం. దీనికి వై అని ఇలా నేమ్ ఇద్దాం ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తారు కదా లైన్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి అన్నమాట, మీకు ఇబ్బంది అవ్వకూడదని ఇలా నేమ్స్ పెట్టాను. వై పాయింట్ ఎంత ఉంది 0.25 ముందుకు తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బస్ట్ సెంటర్ అయిపోయింది. మన టక్స్ లెంత్ ఎలా తీసుకోవాలి, టక్స్ లెంత్ కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 46 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 3.8 వస్తుందన్నమాట. మనం ఇంతే తీసుకోవాలి అంతే తీసుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్. వారి బ్లౌజ్ ఎంత ఉందో దాని ప్రకారం మనం కటింగ్స్ చేస్తే మెథడ్స్ అవే ఆటోమేటిక్గా చూపిస్తాయి అన్నమాట. ఇంతే తీసుకోవాలని చూడండి 3.8 అంటే నేను 4కు ఒక మార్క్ అయితే ఇక్కడికి చేసేస్తున్నా కదా. ఇక్కడికైతే మన డాట్ లెంత్ అయిపోయింది. విడ్త్ ఎంత తీసుకోవాలి ఫ్రెండ్స్? విడ్త్ వచ్చేసి కస్టమర్ బస్ట్ ప్రకారం మనం 0.25 0.25 30 35 ఇలా కూడా తీసుకోవచ్చు. 1.5 వరకు తీసుకోవచ్చు బస్ట్ సైజును బట్టి. మనం ఇప్పుడు తీసుకునే బస్ట్ హెవీ సైజే ఉంది కాబట్టి నేను వచ్చేసి ఇటువైపు 1.5 ఇంచ్ ఇటువైపు 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ తీసుకోవడం వల్ల 3 ఇంచ్ డాట్ వెడల్పు వస్తుంది. ఎక్కువ అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే ఉండేది మనం దేని ప్రకారం మనం డాట్ని కన్వర్ట్ చేయబోతున్నామని చూడండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ ఇటుపక్క 1.5 ఇంచ్ ఇటుపక్క అయితే మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా దీనికి 0 నుండి ఈ మార్క్ దగ్గరికి ఇలా మార్క్ వేసేసుకోండి ఇలా. నెక్స్ట్ మనం ఇక్కడికి 3.75 తీసుకున్నాం కదా మార్కు. సేమ్ ఇక్కడి నుండి 0 నుండి ఇక్కడికి 3.75 ఇక్కడికి 3.75 ఇక్కడికి చూడండి. దీనికి 1 2 3 ఇలా మార్క్ వేసాము. ఎందుకని మీకు కొద్దిగా ముందు వీడియో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మన కర్వీ గోతో ఇప్పుడు 90 డిగ్రీ ఇలా పెట్టండి స్కేల్ ఇలా. చూడండి ఈ యారో మరి కరెక్ట్గా మన మార్క్ ఎలా ఉంది ఇక్కడికి ఉంది కదా. ఇక్కడ నుండి ఇక్కడికి 90 డిగ్రీలో మనం ఇలా పెట్టాలి. పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఇలా ఇక్కడ 90 డిగ్రీ కూడా పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఇలా 90 డిగ్రీలో ఇలా వేయడం వల్ల ఇక్కడ మనకు షేప్ పట్టి కొద్దిగా వెడల్పు వస్తుంది. ఎక్కడ వెస్ట్ దగ్గర ఇటువైపు నడుము వైపు పర్వాలేదు, మనం కొద్దిగా వెడల్పు ఉన్నా పర్వాలేదని ఉంటే వేసుకోవచ్చు. కానీ ఫిట్టింగ్ మాత్రం మీరు ఇలా చేస్తే చాలా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు మీరు నార్మల్లోనే ట్రై చేసి ఉంటారు. ఇలా చేసి చూడండి. ఇది కూడా 90 డిగ్రీలోనే పెట్టా ఇలా ఇలా చూడండి. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎంత తక్కువైతే ఇక్కడ వెస్ట్ దగ్గర మనకి ఇక్కడ వ్రింకల్స్ అంతా తగ్గియొచ్చు అన్నమాట. ఇది ఎంత మనం ఇది చేస్తామో మీరు క్రాస్ కటింగ్ బ్లౌజ్లో మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ కొద్దిగా వ్రింకల్స్ ఇలా పడతాయి అన్నమాట. దీనికి మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేయాలి. మనం ఇక్కడ యాడ్ చేయలేదు కదా డాట్ లెంత్లో, అందుకు ఎక్స్ట్రా మీరు 1/2 ఇంచ్ పెడితే 1/2 ఇంచ్ పెట్టండి. 3 పాయింట్స్ చేస్తే 3 పాయింట్స్ పెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ ఎంత ఉంది 36 ఉంది. 36 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది 9 వస్తుంది. 9 ఎంత వస్తుంది వెస్ట్ దగ్గర 9 వస్తుంది. ఇది అండర్ వెస్ట్ కదా, అండర్ వెస్ట్లో కూడా మనం 9 పెట్టేస్తే టైట్ అవుతుంది. దాంట్లో జస్ట్ అడ్జస్ట్ అవ్వాలి. మనం లూజింగ్ ఎలా ఇవ్వాలి చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఒక పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది. సేమ్ 3.5 ఒక పాయింట్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడి నుండి ఇక్కడికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. 9.5కి ఇక్కడికి మార్క్ వస్తుంది అన్నమాట. ఈ 9.5కి ఇలా మార్క్ వేసేసుకోవడమే.
ఇక్కడ కొద్దిగా క్రాస్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా పైకి ఇలా చేసేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత దీంట్లో మనం ఎలా 3 డాట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మన కర్వీగోతో స్ట్రైట్ గా ఇలా అయితే సెంటర్ ఆర్మోల్ సెంటర్ కి ఇలా మార్క్ అయితే వేసేసుకోండి. చూడండి, సెంటర్ ఆర్మోల్ సెంటర్ కి ఇలా మార్క్ అయితే వేసేసాం. ఇప్పుడు దీని ప్రకారం మనం డాట్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చూద్దామండి. బ్లౌజ్ చాలా అంటే చాలా బాగా ఫిట్టింగ్ అయితే చక్కగా కుదురుతుంది. ట్రై చేసి బ్లౌజ్ ఎలా వచ్చిందని నాకు కమెంట్ సెక్షన్ లో తెలపడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారు కదా, మనమైతే కట్ చేసాం. ఇప్పుడు దీంట్లో మనం ఏ అడ్జస్ట్మెంట్స్ చేయాలి, మనం డాట్ ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన డాట్ ఒకటే ఇక్కడ క్రియేట్ అయింది కదా, మనం దీంట్లో ఇప్పుడు 2 డాట్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ సెంటర్ ఉక్స్ దగ్గర క్రియేట్ చేయాలి, ఇక్కడ ఆర్మోల్ దగ్గర కూడా క్రియేట్ చేయాలి. అది ఎలా అని చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మన ఉక్స్ పాయింట్ సెంటర్ లో డాట్ వస్తుంది కదా, అక్కడ నుండి మనం 0 పాయింట్ దగ్గరికి చేసాం కదా, అక్కడి వరకు ఇలా ఒక కట్ పెట్టేసేయండి. 0 దగ్గరికి టచ్ అవ్వాలి, అది కట్ కాకూడదు అన్నమాట. ఫస్ట్ కట్ ఇదైపోయింది. నెక్స్ట్ కట్ మన ఆర్మోల్ దగ్గర నుండి 0 దగ్గరికి ఇక్కడికి ఒక కట్ పెట్టేసేయాలి. కట్ అవ్వకూడదు ఫ్రెండ్స్, అలా కట్ పెట్టాలి. చూడండి నేను ఎలా పెడుతున్నానని. ఇలా కట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ కట్ ఇక్కడ పెట్టాలని, మనం ఇక్కడ నెంబర్ 1 అని మనం డాట్ మార్క్ చేసాం కదా, అదైతే కట్ చేయాలి. అది కూడా 0 దగ్గర అంటే ఇలా రావాలన్నమాట. 0 దగ్గరికి రావాలి. కట్ అయిపోయింది. ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి చూద్దాం. ఇప్పుడు దీని ప్రకారం ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక పేపర్ తీసుకున్నాం. మీరు డైరెక్ట్ గా క్లాత్ మీద కూడా చెయ్యొచ్చు. చూడండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడికి మన ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ టైట్ చేయాలి అన్నమాట. మన డాట్ 1.5 చేసాం కదా, ఇటు పక్క 1/2 ఇంచ్ ఒక మార్కు ఇలా చేసేసి ఈ 1/2 ఇంచు ఇక్కడికి ఇది కట్ చేసాం కదా, ఇది వచ్చేసి దీని మీద ఇలా రావాలి. టేప్ సహాయంతో ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ డాట్ వెడల్పు అయిపోయింది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడికి మార్కు. ఇది కూడా ఇలా కట్ చేసేసి ఇక్కడ 1/2 ఇంచ్. చూడండి, రెండు వైపులా ఇటు పక్క 1/2 ఇంచ్ డాట్ క్రియేట్ అయింది, ఇటు పక్క 1 ఇంచ్ డాట్ క్రియేట్ అవ్వాలి ఫ్రెండ్స్. చూద్దాం ఎంత వస్తుందని. ఇటు పక్క 1/2 ఇంచ్ రావాలి, 1/2 ఇంచ్ క్రియేట్ అవ్వాలి. టచ్ పాయింట్ ఇటు పక్క 1 ఇంచ్ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది ఇప్పుడు ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసి మార్క్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. మార్క్ అయితే వేసేసాను. ఇప్పుడు ఇది తీసేద్దాం. మనం ఇదే పేపర్ పెట్టి మనం క్లాత్ మీద కూడా మనం డ్రా చేయొచ్చు. మనం ప్యాటర్న్ పెట్టుకోవడం వల్ల కస్టమర్ రిపీట్ అయినప్పుడు మళ్ళీ యూజ్ అవుతుంది. మళ్ళీ మనం డబల్ పని చేసే అవసరం అయితే మనకు ఉండదు. ఇప్పుడు మనం పాయింట్స్, ఇది 0 పాయింట్ అండి కదా, సెంటర్ పాయింట్. మనం 1.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి 2 ఇంచ్, 1 ఇంచ్ మైనస్ అయిపోయింది మన డాట్ విడ్త్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి
మనం ఈ లెంత్ ఎలా తీసుకోవాలి, ఈ డాట్ లెంత్ ఎలా తీసుకోవాలి, సింపుల్, చాలా సింపుల్ అండి. చూడండి ఇక్కడికైతే మన మార్క్ ఉంది, 4.5 తీసుకున్నాం కదా, ఇలా హాఫ్ చేసేసేయండి, ఇలా తీసేసుకొని ఇది ఇలా మార్క్ చేసేది. ఈ మార్క్స్ కరెక్ట్గా వేసేసుకోండి. నెక్స్ట్ ఆర్మోల్ దగ్గర దీని విడ్త్ ఎంత ఉంది చూడండి, 2.2.5 ఉంది. సేమ్ 2.5 తీసుకోవచ్చు, లేదా తక్కువ కూడా తీసుకోవచ్చు. నేను 2.5కే మార్క్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ మన స్టిచ్చింగ్ లైన్కు ఇలా మార్క్ వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇందులో స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ అయి ఉంది ఇక్కడ. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ 3 డాట్ క్రాస్ కటింగ్ ప్యాటర్న్ ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా రెడీ ఉంది. ఇప్పుడు దీని ప్రకారం మనం బెల్ట్ కూడా క్రియేట్ చేయాలి. ఎలా అని చూద్దాం. ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ప్రకారం మనం బెల్ట్ కూడా కట్ చేయాలి కదా. బెల్ట్ ఎలా కట్ చేయాలని చూద్దామండి. బ్యాక్ నెక్ కూడా కట్ చేసేద్దాం. మన కట్ పాయింట్ దగ్గరికి ఫ్రంట్ పార్ట్ కట్ పాయింట్ ఇలా సెట్ చేయాలండి. ఎక్కడికి వస్తుంది చూడండి, ఇది జాయింట్ ఎక్కడికి వస్తుంది అక్కడికి ఇలా మార్క్ చేసేసేయండి. ఎంత వస్తుందో మెజర్ చేసి చూద్దాం. ఇప్పుడు 2.5 వస్తుందండి. 2.5 మనం ఇప్పుడు ఎలా కట్ చేయాలి దాని ప్రకారం అని చూసేద్దాం. 2.5కి మనం స్టిచ్చింగ్ లైన్ కూడా యాడ్ చేయాలి కదా. 2.5కి ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసి 3.5 ఇక్కడికి మార్క్ అయితే పెట్టేద్దాం. ఇక్కడికి వెస్ట్ ఎంత ఉంది, 9 ఉంది కదా. 9 ఇంచ్కి ఎక్స్ట్రా 2 ఇంచ్ స్టిచ్చింగ్ మార్క్ యాడ్ చేసేసి 11 ఇంచ్కి అయితే ఇలా మార్క్ వేసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ 3 ఇంచు లేదా 2.5 ఇంచు తీసుకోవచ్చు. మన వేర్ చేసే దాన్ని బట్టి కస్టమర్ ఎలా బెల్ట్ ఇష్టపడతారు. కొందరు వెడల్పుగా కావాలంటారు, చాలా మంది చిన్నగా కావాలంటారు. 2.5కి అయితే తక్కువ తీసుకోకండి. చూడండి 2.5కి నేను ఇక్కడ 3.5 తీసుకున్నా కదా. ఇక్కడ వచ్చి 3కి మార్క్ చేసేస్తున్నా. ఇందులో స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కస్టమర్కి కొద్దిగా వెస్ట్ దగ్గర బొజ్జు ఎక్కువ ఉన్నా, టమీ ఎక్కువ ఉన్నా స్ట్రైట్ గానే ఈ లైన్ తీసుకోవాలి. లేదు కొద్దిగా ఫిట్గా ఉన్నారు అంటే ఈ సైజులో కొద్దిగా హెవీగానే ఉంటుంది, కొద్దిగా అక్కడ ఫ్యాట్ ఉంటుంది. అందుకని నేను ఇక్కడ స్ట్రైటే తీసుకుంటున్నాను. లేదు కొద్దిగా స్లిమ్ ఉన్న పర్సనాలిటీకి మనం ఎలా తీయాలి, ఒక 2.25 ఇలా క్రాస్గా కూడా ఇలా తీసుకోవచ్చండి. చిన్న సైజులో కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుంది, అవి వచ్చే వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి చూడండి. మనం ఇలా అడ్జస్ట్ చేయాలి. ఈ పాయింట్ ఇక్కడికి పెట్టేసి కొద్దిగా ఇలా ఎలా పెట్టాను చూడండి. ఇది స్ట్రైట్గా ఇలా ఉంది కదా, ఇలా ఇది స్ట్రైట్గా ఉంది కదా. కొద్దిగా ఇటువైపు రైట్ సైడ్కి కొద్దిగా డౌన్ చేశాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ అయితే వేసేద్దాం. చూడండి మార్క్ ఇక్కడికి వచ్చింది. ఈ మార్క్ నుండి ఈ మార్క్కి ఇలా స్ట్రైట్గా ఒక మార్కు, ఇక్కడ కొద్దిగా పాయింట్ వచ్చింది కదా, ఆ పాయింట్ మనము ఇలా మన దగ్గర ఫ్రెంచ్ కర్వ్ ఉంటే దాంతో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. కర్వీ పోతాయి ఎలా అని చూపిస్తున్నా. అయిపోయింది, చాలా ఈజీగా మన బెల్ట్ కూడా కట్ అయిపోయింది. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనం ఫ్యాబ్రిక్ లో ఎలా కట్ చేయాలని కూడా చూద్దాం. ఇది వచ్చేసి బెల్ట్. వారు నాకు స్లీవ్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. మనం స్లీవ్ కటింగ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. స్లీవ్ కటింగ్ చూద్దామని ఇప్పుడు ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసాను.
మీరు ఫ్యాబ్రిక్ మీద అలానే ఫోల్డ్ చేసేసుకోండి. డబల్ ఫోల్డ్ ఇలా చేసేసి ఇది హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచ్ ఉంది. 10 ఇంచ్ ఎక్స్ట్రా, ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ మార్జిన్ కావాలి కదా, స్టిచ్చింగ్ మార్జిన్ కి ఇలా మార్క్ చేసేసి ఇక్కడ 10.5 కి అయితే మార్క్ పెట్టేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఇలా మీకు లైన్స్ క్రాస్ గా పోతున్నాయని డౌట్ ఉంటే ఇలా స్కేలు మీరు కర్వీగా తెప్పించారైతే చాలా ఈజీ అవుతుంది కటింగ్. లేకపోతే కొద్దిగా చూసుకోండి, ఇలా మార్క్ వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ డౌన్ ఎంత ఇవ్వాలి, చంక డౌన్ అనే డౌట్ ఉండిద్ది. సైజ్ వచ్చేసి హెవీ సైజ్ కాబట్టి దగ్గర దగ్గర 4 ఇంచ్ కూడా వస్తుంది. 4 ఇంచ్ అయితే నేను మార్క్ పెట్టేస్తున్నా. మన ఆర్మోల్ వచ్చేసి 8.5 కదా, 8.5 ఇలా హాఫ్ చేయండి. 18.5 సారీ 9 ఇలా వస్తుంది. 9.25 వస్తుంది. 9.25లో 2 పాయింట్స్ మనం ఇలా తక్కువ చేసి ఇలా ఇది ఎక్కడికి వస్తుందని మీరు ఇలా మార్క్ పెట్టేసుకోండి. 9 పాయింట్స్ ఎక్కడికి వస్తుంది చూడండి. 9 పాయింట్స్ ఇక్కడికే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు కర్వీగోతో స్లీవ్ కటింగ్ అయితే చాలా చాలా ఈజీగా కట్ అవుతుంది. చూడండి, ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసేస్తే చాలు, మన స్లీవ్ ఇలా ఈజీగా ఇలా కట్ అయిపోతుంది. మనం మార్జిన్ వేసి మళ్ళీ ఇలా చేసుకొని, నేను ఆల్రెడీ స్లీవ్ కటింగ్ చూపించా, మీరు దాంట్లో చూడొచ్చు. ఇలా 9.5 ఇలా హాఫ్ చేసి సెంటర్కి ఒక మార్క్ వేసేసి మళ్ళీ ఇక్కడ డౌన్ 75 ఇలా ఇచ్చేసి చూడండి పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట. 75 ఇచ్చి ఇలా మనం మళ్ళీ ఇలా క్రాస్ చేసేసి అందులో డౌన్ ఇవ్వాలి. మన కర్వీగోతో ఆ ఇబ్బంది లేదు. చాలా చాలా ఈజీగా అయితే స్లీవ్ కటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లూజ్ వచ్చేసి 15 ఉంది. 15లో హాఫ్ 7.5 ఇలా 7.5కి ఇక్కడికి మార్క్ వేసేసి ఎక్స్ట్రా మార్జిన్ మనం ఫ్రంట్ కర్వ్ కూడా తీయాలి కదా ఫ్రెండ్స్. ఫ్రంట్ కర్వ్ ఆల్రెడీ మన కర్వీగోలో డాట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఇలా మార్క్ అయితే వేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా మన స్లీవ్ అయితే కట్ అయిపోయింది. ఇలా చూడండి మన స్లీవ్ కూడా ఈజీగా కట్ అయిపోయింది. దీని ప్రకారం ఫ్యాబ్రిక్ మీద ఎలా అని చూద్దాం. ఫ్యాబ్రిక్ మీద ఇలా అడ్జస్ట్మెంట్ చేశానండి, చూడొచ్చు మీరు. నేను ఆల్రెడీ ఇక్కడ అన్నిట్లో బ్యాక్ పార్ట్ లో కూడా స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ ఉంది. ఇక్కడ షోల్డర్ దగ్గర, వెస్ట్ దగ్గర ఇలా మార్క్ అయితే వేసేసుకుందాం. ప్యాటర్న్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల కస్టమర్ రిపీట్ అయినా మనం మళ్ళీ సేమ్ ప్యాటర్న్ పెట్టి ఈజీగా కట్ చేయొచ్చు. మనకు అక్కడ కటింగ్ చేసే టైం సేవ్ అవుతుంది. ఇలా ప్యాటర్న్ కట్ చేసి పెట్టుకోవడం వలన డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కట్ చేయడానికి కొన్ని కటింగ్స్ కుదరవు ఫ్రెండ్స్. లేదు మేము అలాగే కట్ చేస్తామంటే నేను సెకండ్ పేపర్ చేంజ్ చేశా కదా, అది డైరెక్ట్గా మీరు ఫ్యాబ్రిక్ మీద కూడా చేయొచ్చు. చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ప్రకారం ఫ్రంట్ రెడీ అయింది కదా, దీనికి ఇలా మార్పు వేసేద్దాం. నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ చూడండి, క్రాస్ ఎలా ఏ డైరెక్షన్ లో ఉందని చూసి కోర్ వైపు ఓపెన్ సైడ్ ఇటువైపుకు ఉంది, నేను అటువైపుకు మన ఆర్మల్ సైడ్
అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. మీరు ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఇలా మార్క్ వేసేసుకోండి. మన షేప్ బెల్ట్ ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేసే అవసరం లేదు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా మనం డ్రా అయితే చేసాం. ఇది ఇప్పుడు ఎలా యాజ్ ఇట్ ఈస్గా ఉందో అలాగే కట్ చేసి మనం నార్మల్గా ఎలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తామో స్టిచ్చింగ్ మాత్రం సేమే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఏది లేదు. ఎక్కడ అయితే మీరు సిజర్ పెట్టే అవసరమే లేకుండా స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. నేను ఎవరికైతే ఈ ప్యాటర్న్ ఎవరైతే నాకు మెజర్మెంట్స్ పంపారో వారే కాకుండా ఈ సైజెస్ ఎవరైనా మీకు ఉంటే కస్టమర్స్ కానీ మీకైనా కానీ ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. మీరు ఎలా వచ్చిందని నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఫ్రెండ్స్, వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.